హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈ రోజు టమాటా నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నిలవ పచ్చడి అనగానే ముక్కల్ని ఎండలో పెట్టి కలుపుతారండి. అలా కాకుండా ఇంట్లోనే ఎండతో పని లేకుండా టమాటా నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తడంటూ లేకుండా శుభ్రంగా తుడిచి చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన టీ కప్ ఉంది కదండి, ఆ కప్కి 1/2 కప్ అన్ని తీసుకుంటున్నాను. ఒక మెంతిపిండి తప్ప ఆవపిండి, కారం, ఉప్పు అన్ని ఆ కప్కి 1/2 కప్ తీసుకుంటున్నానండి. ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఈ చింతపండుని కూడా ఈ టమాటా ముక్కలతోనే మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుని కొంచెం మగ్గించుకుందాము. టమాటా బాగా సాఫ్ట్ గాను అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చేయాలండి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు, బిగినర్స్ కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చండి. ఈ పచ్చడిని తడి తగలకుండా ఆయిల్ ఎక్కువ వేసి తాలింపు పెట్టుకుంటే మనకి 1 year వరకు నిల్వ ఉంటుందండి. ఈ టమాటా పేస్ట్ ని ఒక ప్లేట్ లోకి వేసుకొని ఇందాక మెజర్మెంట్ కప్ చూపించాను కదండి, ఆ కప్ తో 1/2 కప్ కారము, 1/2 కప్ ఉప్పు, 1/2 కప్ ఆవు పిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందామండి. కళాయిలోకి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఆయిల్ ఎక్కువ అనుకోవద్దు, ఆయిల్ ఈజీగా పీల్చుకుంటుందండి. పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. దీన్ని బాగా దగ్గరగా కలుపుకోవాలి. చపాతీ, రోటీ, టిఫిన్స్ లోకి, రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎండతో పని ఉండదు, ఇంట్లోనే బిగినర్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.